వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతఃపితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతం వందే గురుపరంపరాం. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులు శ్రీ 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 భారతీ తీర్థ మహాస్వాముల వారికి, శ్రీ 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 విధుశేఖర భారతీ తీర్థ మహాస్వాముల వారికి, కంచికామకోటి పీఠాధిపతులు శ్రీ 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 విజేంద్ర సరస్వతి మహాస్వాముల వారికి ప్రణామములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. నమస్తే గురువుగారు. 2022 సంవత్సరంలో ఎలా ఉండబోతుంది? ఇంతకుముందు మనం ఎన్నో రకాల ఇబ్బందులు ఎదుర్కొన్నాం కదా. ఇప్పుడు 22 సంవత్సరంలో ఆ ఇబ్బందులన్నీ తొలగిపోయే అవకాశం ఉందా? అసలు ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్యపరంగా కానీ, ఆర్థిక పరంగా కానీ, ఈ వ్యాపార పరంగా కానీ 2022 సంవత్సరం ఎలా ఉండబోతుంది? గత 2021 సంవత్సరంలో ఉన్నటువంటి స్మృతుల నుంచి బయటపడి మనం 2022లో ప్రవేశం చేశాం. అంటే 2019 డిసెంబర్ నుంచి ఇప్పటి వరకు కూడాను మానవాళిని, ప్రపంచాన్ని మొత్తము గడగడలాడించినటువంటిది, భయభ్రాంతులకి గురి చేసినటువంటిది. అంతేకాకుండా వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలన్నీ కూడాను కుంటుపడేటట్టుగా ఉన్నటువంటిది. అలాగే ముఖ్యంగా ఆరోగ్యం పట్ల ప్రభావం చూపినటువంటిది కరోనా వైరస్. అది అనేక రూపాంతరాలు చెంది ఇప్పుడు మనకు ఒమిక్రాన్ వేరియంట్ రూపంలో మనల్ని ఇబ్బంది పెడుతుంది. ప్రపంచాన్నే గడగడలాడిస్తుంది, పరుగులెత్తిచ్చేస్తుంది. అంటే ఇక్కడ గమనించాల్సిన అంశం ఏంటనంటే, గ్రహాల యొక్క స్థితిగతులు, గ్రహాల యొక్క సంచార ప్రభావం వలన ఆ 2019 సంవత్సరం డిసెంబర్ మాసంలో ప్రపంచానికే, మానవాళి మనుగడకే పెనుముప్పుగా మారినటువంటి ఈ కెమికల్ ఇబ్బందులు అనేటువంటివి మనకు కరోనా రూపంలో మనం చూసుకున్నాం. అయితే ఈ సమస్య ఇంతటితోనే పోతుందా అనంటే, వాస్తవానికి గమనించుకున్నట్లయితే ప్రకృతితో మనం ఆటలాడుకుంటే ఆ ప్రకృతి మనతో ఆటలాడుకుంటుంది, మన జీవితాన్నే చిన్న భిన్నం చేస్తుందని చెప్పడానికి ఈ కరోనానే ఉదాహరణ. ఇంతటితో ఆగేటువంటిది కాదు. భయపెడుతున్నానని మాత్రం అనుకోకుండా వీక్షించేటువంటి ప్రేక్షకులు కూడా, మీరు అనుకున్నంత తొందరగా ఈ యొక్క కరోనా నుంచి మనం ఏమీ బయటపడం. 2026 వరకు ఈ యొక్క కరోనా అనేక వేరియంట్ల రూపంలో మన చుట్టూనే తిరుగుతుంది. వాటితో మనం సహజీవనం చేయక తప్పదు. ఇంకా భవిష్యత్తులో చెప్పమంటారా, 2023 సంవత్సరంలో కానీ, 26వ సంవత్సరంలో కానీ, 24వ సంవత్సరంలో కానీ అసాధారణమైనటువంటి గ్రహణాలు ఏర్పడబోతున్నాయి. తద్వారా మానవాళి మనుగడకే విపత్తు కలిగేటువంటి అవకాశం ఉంటుంది. అయితే 2020 సంవత్సరం 2021లో అనేకంగా ఇబ్బందులు పడి ఇంకా తగ్గిపోయింది, ప్రపంచంలో హ్యాపీగా ఉందామనుకునే సమయానికి ఇప్పుడు మళ్ళీ మనం ఆ కరోనా కొత్త వేరియంట్తో మనం ఇబ్బందులు పడాల్సి వస్తుంది. దీనికి గల కారణం కనుక, మూలాలు కనుక మనం చూసుకున్నట్లయితే 2019 సంవత్సరంలో ఏ గ్రహాల కలయిక ప్రభావం అనగా గురుశనుల యొక్క కలయిక ఉండడం, తద్వారా ఆ యొక్క ప్రభావం వలన ఇబ్బందులు అనేటువంటివి ప్రపంచమంతా ఎదురు చూసింది. అందులో సందేహం లేదు. అయితే తీవ్రవాద హెచ్చరికలు తప్పవు. ప్రపంచవ్యాప్తంగా కూడాను మళ్ళీ సెప్టెంబర్ 11వ తారీఖు సంబంధించినటువంటి విపత్తును ఎలా ఎదుర్కొన్నాయో తీవ్రవాద సమస్యలు, అటువంటి తీవ్రవాద సమస్యలు పలు చోట్లలో ఎక్కువగా ఉంటాయి. అలాగే చైనా దేశపరంగా చూసుకున్న, పాకిస్తాన్, అలాగే ఈ ఆఫ్ఘనిస్తాన్ దేశపరంగా చూసుకున్న కొన్ని నిర్ణయాలు ప్రపంచానికి ఇబ్బందికరంగా మారేటువంటి అవకాశం ఉంటాయి. కాబట్టి ఇవన్నీ కూడా ఎవరు తప్పించలేనటువంటి పరిస్థితి. దైవము అలా శాసించినప్పుడు మనం చేయాల్సినటువంటిది ఏమీ లేదు. కాకపోతే మనము ఆ సమస్య నుంచి బయటపడాలి అనుకున్నప్పుడు దైవానుగ్రహాన్ని కనుక పొందే ప్రయత్నం చేయడం, అనగా నిత్యం మృత్యుంజయుని యొక్క అనుగ్రహాన్ని పొందే ప్రయత్నం చేయడం, ఈశ్వర ఆరాధన చేయడం, ఇవన్నీ చేసినట్లయితే సమస్యల నుంచి మనం బయటపడవచ్చు అని చెప్పవచ్చు. ఏదైనా ఇబ్బందులు అనేటువంటివి ఉన్నప్పుడు దైవానుగ్రహాన్ని మీరు పొందే ప్రయత్నము ఎప్పుడు కూడా మరవకండి. ఈ 2022 ఆశల సడలిలో ఉంటూనే మనల్ని ఇబ్బంది పెట్టే విధంగా ఉంటుంది. కాబట్టి ఉద్యోగార్థులకు ఉద్యోగాలు లభిస్తాయి. అలాగే ఏ ఇబ్బందులు అనేటువంటివి ఉండనప్పటికీ ఆరోగ్యానికి ఈ తీవ్ర ముప్పు కలిగేటువంటి విధంగా ఉంటాయి. కాబట్టి జాగ్రత్తలు పాటించి ముందడుగు వేయండి. వీక్షించేటువంటి ప్రేక్షకులు కూడా చాలా చక్కటి జీవితాన్ని పొందుతారు. అలాగే ఈ యొక్క రాశుల్లో ఏ రాశుల్లో జన్మించినటువంటి వారికి 2022 సంవత్సరం ఎలా ఉండబోతుంది అనేటువంటి విషయాన్ని చక్కగా ప్రతి రాశికి సంబంధించినటువంటి విషయాన్ని సవివరంగా మనం తదుపరి మనం తెలుసుకుందాం అని చెప్పవచ్చు. వృషభ రాశి వాళ్ళకి 2022లో ఎలా ఉండబోతుంది? వృషభ రాశి వారికి ఏప్రిల్ 5వ తారీఖు వరకు కూడా జాతకరీత్యా గురువు దశమ కేంద్రంలో ఉండి ఏప్రిల్ 5వ తారీఖు నుంచి గురువు మీనరాశిలోకి ప్రవేశం చేస్తాడు. అనగా రాశి నుంచి దశమ కేంద్రంలో ఉన్నటువంటి గురువు వృత్తి ఉద్యోగాలలో అనుకున్నటువంటి ఫలితాన్ని మీరు పొందుతారు. అలాగే
ప్రమోషన్లు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కేంద్ర స్థాయి రాష్ట్ర స్థాయి ఉద్యోగాల్లో పనిచేసేటువంటి వాళ్ళకి కోరుకున్న చోటికి బదిలయ్యేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే ఏప్రిల్ 5 తర్వాత గురువు లాభస్థానంలోకి ప్రవేశం చేయడం, అలాగే జన్మంలో ఉన్నటువంటి రాహు జాతకరీత్యా వ్యయంలో ఏప్రిల్ 10వ తారీఖు నుంచి వ్యయస్థానమైనటువంటి మేషరాశిలో సంచారం చేస్తుంటాం. ఈ 2 కారణాల చేత శుభాశుభ మిశ్రమంగా ఉంటుంది. అనుకోని ఒత్తిళ్ళు ఎక్కువగా ఎదురయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి. అయినప్పటికీ కూడా ఒత్తిడిని అధిగమించి మీరు కార్యాలని మీరు చక్కబెట్టుకుంటారు. ఈ రాశిలో జన్మించినటువంటి విద్యార్థులకి చక్కటి విద్యావకాశాలు ఉంటాయి. ఉత్తీర్ణత శాతం చక్కగా ఉంటుంది. అలాగే విదేశీ విద్యను అభ్యసించాలనుకునేటువంటి వాళ్ళకి చక్కటి యోగ్యదాయకంగా ఉంటుందని చెప్పవచ్చు. అలాగే జాతకరీత్యా ఈ యొక్క శని ప్రభావం వృషభ రాశి వారికి యోగ శని ప్రభావం ఉండడం వలన అనుకున్నటువంటి స్థాయిలో మీరు చక్కటి యోగాన్ని పొందుతారు. యోగ శని ప్రభావం వల్ల అనుకున్నటువంటి కార్యాలను కూడా చక్కబెట్టుకుంటారు. అయితే ప్రధానంగా ఈ ఏప్రిల్ 5వ తారీఖు వరకు కూడా దుందుడుకు చర్యలు తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది. అనగా సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు. తద్వారా ఏప్రిల్ 5వ తారీఖు తర్వాత వచ్చేటువంటి ఇబ్బందులు మీరు ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి సంయమనం పాటించండి. ఏదైనా అనుకున్నటువంటి పనులు చేయాల్సినటువంటి స్థితి వచ్చినప్పుడు పెద్దల యొక్క సహాయక సహకారాలు తీసుకున్నట్లయితే మీరు తప్పకుండా విజయాన్ని పొందుతారని చెప్పవచ్చు. అలాగే ఈ ఏప్రిల్ 5వ తారీఖు వరకు కూడా జీవిత భాగస్వామి, వ్యాపారాన్ని పంచుకుంటే వ్యాపార భాగస్వామి, జీవితాన్ని పంచుకుంటే జీవిత భాగస్వామి మధ్య పొరపచ్చాలు వచ్చేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి సంయమనం పాటించి ఎక్కువగా వాగ్వివాదాలకు చోటు చేసుకోకుండా చక్కగా ప్రయత్నం చేయండి. అలాగే ఈ వృషభ రాశిలో జన్మించినటువంటి స్వర్ణకారులు అనగా నగల వ్యాపారం చేసేటువంటి వాళ్ళకి అద్భుతమైనటువంటి జీవితం ఉంటుంది. అనగా చక్కగా లాభాలు గడిస్తారు. గత 2 సంవత్సరాల నుంచి వస్తున్నటువంటి ఇబ్బందుల నుంచి బయటపడేటువంటి అవకాశాలు ఉంటాయి. నూతన గృహ నిర్మాణం చేపట్టేటువంటి అవకాశం ఈ యొక్క వృషభ రాశి వారికి ద్వితీయార్థం అనగా జూలై తర్వాత ఏర్పడేటువంటి అవకాశం ఉంటుంది. అనుకోని ప్రమాదాలు చోటు చేసుకునే అవకాశం ఈ యొక్క వృషభ రాశి వారికి ప్రధానముగా జూన్ జూలై మాసంలో ఉండే అవకాశాలు కాబట్టి అప్రమత్తతో మీరు ప్రయాణాలు చేసుకోండి. అలాగే ఇక్కడ ప్రధానంగా ఏప్రిల్ 10వ తారీఖు తర్వాత నుంచి వృషభ రాశి నుంచి షష్టమ స్థానం, రోగస్థానం, రుణస్థానంలో కేతుగ్రహ సంచారం ఉండడం అనగా ఈ యొక్క డాక్టర్లకి కూడా అంతుపట్టకుండా కొన్ని రుగ్మతలు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అనగా స్కానింగ్లో కూడా బయటపడలేకుండా ఉంటాయి. ఏదో ఒక మానసికమైనటువంటి ఆందోళన కావచ్చు, లేకపోతే శరీరంలో తెలియనటువంటి ఇబ్బంది మీరు ఫీల్ అయ్యేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి జాగ్రత్తగా దైవానుగ్రహాన్ని పొందే ప్రయత్నం చేయండి. ఇక ప్రధానంగా గమనించినట్లయితే దైవ కార్యాచరణ అలాగే ధర్మపరమైనటువంటి కార్యక్రమాలు చేయడం వల్ల మీకు తెలియకుండానే ఎదురయ్యేటువంటి సమస్యల నుంచి మీరు బయటపడతారని చెప్పవచ్చు. ఇక ప్రధానంగా గమనించుకున్నట్లయితే రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నటువంటి వారికి అద్భుతమైనటువంటి అవకాశాలు ఉన్నప్పటికీ కూడాను అంది వచ్చినటువంటి అవకాశాలను వినియోగించుకోలేకపోతారు. అలాగే ఎఫ్ఎంసీజీ రంగంలో ఉన్నటువంటి వారికి చక్కటి లాభదాయకమైనటువంటి స్థితిగతులు ఉంటాయి. ముందుగా అనగా ఈ హోటల్ ఇండస్ట్రీ, రెస్టారెంట్ ఇండస్ట్రీ కావచ్చు, లేకపోతే ట్రావెల్ సంబంధించినటువంటి బిజినెస్ వ్యాపారంలో ఉన్నవాళ్ళు కావచ్చు, లేదా రైతులు కావచ్చు, చక్కటి మంచి శాస్త్రీయమైనటువంటి పంటల్లో దిగుబడిని ఎక్కువగా పొందుతారు. అయితే ప్రధానంగా వీక్షించేటువంటి రైతులు గమనించాల్సినటువంటిది ఇప్పుడు ఈ 2022 సంవత్సరం ఏప్రిల్ 10వ తారీఖు తర్వాత మీరు ఔషధపరమైనటువంటి పంటలు వేసినట్లయితే తప్పకుండా మీకు అధిక దిగుబడి రాబడి కూడా ఎక్కువగా ఉంటుందని చెప్పవచ్చు. ఇక విద్యార్థులు చక్కగా ఉత్తీర్ణత శాతాన్ని పొందుతారు. అయితే ఇక్కడ ప్రధానంగా ఉద్యోగంలో మార్పులు చేర్పులు కోరుకునేటువంటి వాళ్ళకి కొన్ని ఇబ్బందికర పరిస్థితులు తప్పవని చెప్పవచ్చు. ఏది ఏమైనప్పటికీ కూడాను అధికారుల యొక్క ఆగ్రహానికి గురయ్యేటువంటి అవకాశం ఉంది. కాబట్టి చేసేటువంటి ప్రతి పనిలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు తగు జాగ్రత్తలు తీసుకొని పాటించినట్లయితే మంచి ఫలితాలు అనేటువంటివి పొందుతాయి. అలాగే ఇక్కడ ప్రధానంగా వివాహానికి సంబంధించిన చేయ ప్రయత్నాల్లో కొన్ని ఆటంకాలు ఏర్పడేటువంటి అవకాశం ఈ యొక్క వృషభ రాశి వారికి ఉంది. కాబట్టి అయినప్పటికీ కూడా ఏప్రిల్ 5వ తారీఖు లోపల మీరు ప్రయత్నాలు చేసినట్లయితే చక్కగా వివాహానికి సంబంధించినటువంటి ఫలితాలు మీరు పొందుతారు. చక్కటి జీవిత భాగస్వామిని పొందేటువంటి అవకాశం ఉంటుంది. సంతానపరమైనటువంటి చక్కటి యోగాన్ని అనగా సంతానపరంగా మీరు ఆనందాన్ని పొందే క్షణాలు ఎక్కువగా ఉంటాయి. సంతానం అభివృద్ధిలోకి వస్తారు. కోరుకున్నటువంటి జీవితంలో అడుగు పెడతారు. తద్వారా మీరు కుటుంబంతో ఆనందంగా గడిపేట అవకాశాలు ఉంటాయి. అయినప్పటికీ కూడా కొంత ప్రశాంతత అనేటువంటిది ఉండదు. ఈ రాశిలో జన్మించినటువంటి స్త్రీలు ప్రధానంగా చేస్తున్నటువంటి వృత్తి ఉద్యోగాలలో అనుకూలతలు ఉన్నప్పటికీ కూడాను అధికారుల యొక్క ప్రాబల్యం, ఒత్తిడి వలన కొన్ని నిరుత్సాహానికి గురేటువంటి అవకాశం ఉంటుంది. మీకు పేరు తెచ్చే విధంగా కొన్ని పనులన్నీ మీకు అప్పగించడం, బాధ్యతలు తీసుకోవడం జరుగుతుంది. దాన్ని పాజిటివ్గా తీసుకొని మీరు ముందడుగు వేసినట్లయితే తప్పకుండా 2022 మీదే అవుతుంది. అలాగే ఈ రాశిలో జన్మించినటువంటి స్త్రీ పురుషులు ఎవరైనప్పటికీ కూడా కళారంగంలో ఉన్నటువంటి వారికి అద్భుతమైనటువంటి ఫలితాలు అనేటువంటి కలుగుతాయి. ముఖ్యంగా ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సినటువంటిది. ఏదో తెలియనటువంటి అనారోగ్య సూచనలు మీకు ఏర్పడే అవకాశం ఉంది. కాబట్టి ఈ యొక్క అనారోగ్య సమస్యల నుంచి బయటపడడం కోసమై ప్రధానంగా మీరు లక్ష్మీ అమ్మవారి యొక్క ఆరాధన అనగా ప్రతి శుక్రవారం రోజున లక్ష్మీ అమ్మవారి దేవాలయంలో కుంకుమార్చన అభిషేకం జరిపించి 5 లడ్డూలు నైవేద్యంగా పెట్టండి. ఈ విధంగా మీకు మనసు బాధ అనిపించినప్పుడు చేయండి. ఇక ప్రతిరోజు కూడాను జాతకరీత్యా దుర్గా అష్టోత్తరము, అలాగే ఈ సంబంధించినటువంటి కాలభైరవ అష్టకము ఇవి రోజుకి 3 సార్లు పఠించినట్లయితే మీకు వచ్చేటువంటి వృషభ రాశి వారికి జన్మించినటువంటి స్త్రీ పురుషులకు వచ్చేటువంటి సమస్యలన్నీ కూడాను మీరు సమస్యల నుంచి బయటపడతారని చెప్పవచ్చు. అంటే మేషరాశితో పోల్చుకుంటే దీనికి మంచి ఫలితాలు ఉన్నాయంటారండి. వృషభ రాశి వారికి గురుబలం ఎక్కువగా ఉండడము, అలాగే
జన్మస్థానంలో రాహు సంచారం ఉండడం వలన కొన్ని సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారమ్మా. తద్వారా యోగాన్ని పొందేటువంటి అవకాశం ఉంటుంది. ఏప్రిల్ 5 లోపల శుభకార్యాలు వింటారు. ఏప్రిల్ 5 తర్వాత చేసేటువంటి ప్రయత్నాలు వృషభ రాశి వారికి కొంత మందకొడిగా పనులు పూర్తవుతాయని చెప్పవచ్చు. వృషభరాశి గురించి కూడా చాలా సవివరంగా తెలియజేశారు. ధన్యవాదాలు గురుగారు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.